నేను న్యాచురల్ ఫార్మింగ్లో జమకుత కల్చర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. వేదిక పైనటువంటి పెద్ద వెంకటేశ్వరరావు సార్ అండ్ గోపారెడ్డి సార్ మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏపీ ఓవరాల్ సిబ్బంది అందరూ కూడా, అలాగే సత్యనారాయణ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానవుడు, ఇది వాస్తవం. మనం చూస్తున్నాం. గిట్టిన ప్రతి మనిషి వాళ్ళు పుట్టాడు లేదో మాత్రం తెలియదు. అది వాస్తవం అవాస్తవమా అందరికి మాత్రం అది ఆలోచిస్తాం. కానీ మనము పుట్టి బ్రతికినన్ని రోజులు కూడా మన కోసం మనమే కాకుండా ఇతరుల కోసం ఏం చేసిందనే అది మాత్రమే మనం పోయిన తర్వాత స్మరణ చేసుకుంటాం. అదే సంస్మరణ సభలు. మన శరీరాన్ని పంచభూతాల్లో కలిపేస్తూ మన కీర్తిని మాత్రమే శేషంగా మిగిల్చిపోయింది. అంటే పోయిన వాళ్ళని అందుకే కీర్తి శేషులు అంటారు. అందరు కీర్తి శేషులు కాదు, పుట్టినమా ఉన్నామా తిన్నామా పన్నామా అనేవాళ్ళు కాదు. మన గురించి మనం స్మరించుకుంటున్నప్పుడు, మన గురించి మనం పోయిన తర్వాత ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళే కీర్తి శేషులు. ఇది జీవితం గురించి ఒక చిన్న పాట. పిల్లలు పిల్లెవరు, నిన్ను కన్న నీ వాళ్ళెవరు, నీ వెంట వచ్చేదెవరు, నీ ఇంట ఉండేదెవరు, బంధాలు భ్రాంతులేరా మిగిలేదా రడగుల నేలా, బంధాలు భ్రాంతులేరా మిగిలేదా రడగుల నేలా, విడికేగు ఎందుకు నరుడా పై వారి మరవకు గురుడా, భజో మహాభారతం సునో రామాయణం గీతాపరాయణం, స్మరించు జీవితం భజో మహాభారతం. ఇల్లు వల్ల నాడే కదరా పడుకునేది పాడల కదరా, ఇల్లు వల్ల కాడే కదరా పడుకునేది పాడల కదరా, మోసేది నలుగురే కదరా పగిలేది కొంటే కదరా, ఇదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము, ఇదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము, రగిలేను కాచితి మంట మిగిలేది ఏముందంతా, భజో మహాభారతం సునో రామాయణం గీతాపరాయణం, స్మరించు జీవితం భజో మహాభారతం. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా భోజనం చేసి కోరుతున్నాను. దయచేసి హాస్టల్ లోపల భోజనాలు అన్నీ చేపట్టాయి.